హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆల్రెడీ ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ను 339 కోట్లతో నిర్మించారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ కారిడార్ ప్రారంభం అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీని విశేషాలు చూస్తూ ఇది మొత్తం 5 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. దీనికి 2019 మార్చి 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు. గంగా నది ఒడ్డు నుంచి డైరెక్ట్గా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి చేరుకునేందుకు ఈ కారిడార్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫలితంగా భక్తులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం. హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసిలో పవిత్ర గంగానది ఎడమ గట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది. దేశంలోని 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. శైవ క్షేత్రాల్లో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది. కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేక అర్థం ఉంది. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుణ్ణి ఆది అంతం లేనివిగా చెబుతూ ఉంటారు. విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు. కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నారని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆయన ఈ విశ్వానికి ఈశ్వరుడిగా చెబుతారు. అంటే విశ్వం మొత్తానికి ఆయన పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. అప్పటి కాశీ ఇప్పుడు వారణాసి. పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళితే ఇక తిరిగి రారని, ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని అనేవారు. ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్లే వారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు. ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఇష్ట దైవాన్ని దర్శించుకునేవారు. ఆ తర్వాత వారి మనసంతా దైవత్వంతో నిండిపోయేది. ఇక తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ చాలామంది అక్కడే తనువు చాలించేవారు. అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది. కాలానికి తగ్గట్లుగా ఆధునిక హంగులు సమకూర్చుకుంది. ఇప్పుడు వారణాసి పర్యటనకు వెళ్లడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఇక తాజాగా కారిడార్ ఆ విశ్వనాథ క్షేత్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. చరిత్రలో తట్టుకుని నిలబడిన ఆలయం. మన దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి. వేర్వేరు మతాల వారు దండయాత్రలు చేశారు. అలాంటివి జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి. కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు. చివరిసారిగా మొఘలుల 6వ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కాశీ క్షేత్రాన్ని నాశనం చేశారు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలిన ఆ క్షేత్రం తట్టుకుని నిలబడింది. ఇప్పుడు భారతీయులకు, ముఖ్యంగా శైవులకు అది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది. 1983 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయ బాధ్యతలు చేపట్టింది. క్రమంగా ఈ క్షేత్రం అభివృద్ధి పదంలోకి వెళుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.